Good morning to everybody. This is Baira Sivapotraju, Spectrum IAS Academy, 2x1 Bradipeta Gunturu. So, ఈ వీడియోలో గ్రూప్ 2 మెయిన్స్ రెండో పేపర్ అయినటువంటి క్రూషియల్ పార్ట్ అయినటువంటి ఎకానమీ గురించి నేను చర్చించదలుచుకున్నాను. ఎకానమీలో మార్కులు ఎక్కువ శాతం స్కోర్ చేయడానికి ఎందుకు అవకాశం లేదు? ఏపీ హిస్టరీ లాగా ఇండియన్ పాలిటీ లాగా స్కోర్ చేయడానికి ఎందుకు అవకాశం లేదు అనే అంశం గురించి నేను చర్చిస్తాను. ఎకానమీ పేపర్ మనం చూసినట్లయితే ప్రాసెస్ అంటే 2023 నుండి 2025 వరకు అంటే 24 అంతం వరకు దాదాపుగా భారత ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో జరిగినటువంటి పరిణామాల మీద మనకి ప్రశ్నలు వచ్చాయి ఎక్కువగా. సో బేసిక్గా మనకి సిలబస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎకానమీ ఎవరైనా సరే ముందు ఏ పేపర్ చేయాలన్నా కానీ బేసిక్స్ నేర్చుకోవాలి. బేసిక్స్ లేకుండా మనం ఈ ప్రాసెస్ పేపర్ను కూడా మనం ఆన్సర్ చేయలేము. మనకి ఇచ్చినటువంటి బేసిక్స్ ఏమిటి అని చూసినట్లయితే బ్రిటిష్ పాలనలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ప్రణాళిక అభివృద్ధి, అదేవిధంగా వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం, అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ లక్షణాలు, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ లక్షణాలు, పారిశ్రామిక రంగంలో ఎంఎస్ఎంఈలకి ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర, సేవా రంగం ఎటువంటి కొత్త పుంతలను తొక్కుతున్నది, సేవారంగం ఏ విధంగా కొత్తగా అభివృద్ధి చెందుతున్నది, ఇటువంటి అంశాలు మనకి దాదాపుగా కూడా ఆంధ్రప్రదేశ్ని రిలేట్ చేస్తూ భారతదేశ ఆర్థిక వ్యవస్థను మనకి సిలబస్ లో ఉంది. అదేవిధంగా చూసినట్లయితే మనకి ఇంకా బ్యాంకింగ్ వ్యవస్థ, గ్రామీణాభివృద్ధి, పేదరికము, నిరుద్యోగము, విదేశీ వర్తకము, బడ్జెట్, విత్త విధానము, ఈ అన్ని అంశాల మీద మనకి పట్టు ఉండాలి తప్పనిసరిగా కూడా. ఈ అన్ని అంశాల మీద పట్టు ఉండి మళ్ళీ ప్రాసెస్ మనకి ఎలా జరుగుతుంది ఎకనామిక్ సిస్టమ్ అన్నది తప్పనిసరిగా ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళు ఆన్సర్ చేయడానికి అవకాశంగా ఉంది ఈ ఎకానమీ పేపర్. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క సిలబస్ ఏదైతే ఉందో అంటే భారతదేశంలో పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, సేవా రంగం, అది రిలేటెడ్గా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం, కొత్తగా మనకి ఐటీ, టూరిజం, ఎంఎస్ఎంఈలు, తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ఇది మనకి యాక్చువల్గా మనం ఫాలో అయినటువంటి బేసిక్ సిలబస్. దీంతో పాటు బడ్జెట్ చూసుకోవాలి, ఫిజికల్ పాలసీ చూసుకోవాలి, 2023-24 ఆర్థిక సర్వే చూసుకోవాలి, 24-25 ఆర్థిక సర్వే చూసుకోవాలి. ఇది మనకి ఈ పరిణామంలో మనం ప్రిపరేషన్ ఉంటుంది. ఏ గ్రూప్ 2 విద్యార్థి అయినా సరే ఏ పుస్తకాలు చూసినా కానీ ఇదే బేసిక్. ఈ బేసిక్స్ ఎవరైతే నేర్చుకుంటారో ఆటోమేటిక్గా ఈ ప్రాసెస్ పేపర్ చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా కూడా మనకి జాతీయ ఆదాయం గురించి ప్రశ్నలు బాగా వచ్చినాయి, జిఎస్టీ గురించి మనకి ప్రశ్నలు బాగా వచ్చినాయి, జీడిపి డిప్లేటర్ గురించి ప్రశ్నలు బాగా వచ్చినాయి. ప్రశ్నల స్థాయి చాలా లోతుగా ఉంది. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనం పెడితే అన్నది లేదు యాక్చువల్గా చెప్పుకోవాలంటే. అందువల్లనే ఇక్కడ మనకి మార్కులు తగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఏపీ హిస్టరీతో కానీ ఇండియన్ పాలిటీతో కానీ కంపేర్ చేసుకుంటే అక్కడ మ్యాచింగ్లో మనకి 2 తెలిస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ రైట్ అయిపోతుంది ఎలిమినేషన్ ప్రాసెస్లో. ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ సబ్జెక్టు మనకి ఖచ్చితంగా స్పష్టంగా ఉంటేనే మనం ఆన్సర్ చేయగలం. అది మ్యాచింగ్లు ఎక్కువగా ఏమీ లేవు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 2-3 క్వశ్చన్లు ఇచ్చారు. ఎక్కువ ప్రశ్నలు ఎలా ఉన్నాయి అంటే మొత్తం ప్రాసెస్ ఓరియంటెడ్గా ఉన్నాయి. అంటే జిఎస్టీ విధానం ఏ విధంగా కొనసాగుతుంది, విత్త విధానం ఏ విధంగా కొనసాగుతుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన విధులు ఎలా నిర్వర్తిస్తుంది, ద్రవ్యోల్బణం ఫ్లక్చువేషన్స్లో ఉన్నప్పుడు ఎటువంటి మార్పులకు గురి అవుతూ ఉంది. సో ఇలాంటి ప్రశ్నలన్నీ ఇచ్చుకుంటూ వచ్చారు. అట్లా నిరుద్యోగం సంబంధించి డైరెక్ట్గా మనకు ప్రశ్న లేదు, పేదరికం సంబంధించి మనకు డైరెక్ట్గా ప్రశ్న లేదు, నిరుద్యోగాన్ని కొలమానం చేసేటువంటి పద్ధతుల్లో కన్ఫ్యూజ్ అయ్యే విధంగా కూడా మనకు ఉన్నాయి. అంటే చాలా క్వశ్చన్లు ఎలా ఉన్నాయి అంటే ఆన్సర్ స్పష్టంగా ఇది అని పెట్టేటువంటిది చాలా తక్కువ ప్రశ్నలు ఉన్నాయి. ఏపీ ఎకానమీకి సంబంధించి కొన్ని క్వశ్చన్లు డైరెక్ట్గా పెట్టవచ్చు. ఏపీ ఎకానమీ కూడా దాదాపుగా కూడా ఏందంటే వెనక్కి వెళ్తున్నారు. 2023-24 ఈ డేటాకి వెళ్ళాడు. డేటా చూసినట్టు 2023-24 డేటాకి వెళ్ళాడు. అంటే పెద్దగా డేటా ఇచ్చి ఇబ్బంది పెట్టలేదులే, కానీ ఎవరికైతే నేను చెప్పినటువంటి ఈ యొక్క సిలబస్ మీద పట్టుండి ప్రిపరేషన్లో అప్పటి నుంచి న్యూస్ పేపర్ ఎవరు ఫాలో అవుతారో బిజినెస్ కాలంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పరిణామాలు వాళ్ళు చక్కగా ఆన్సర్ చేయగలుగుతారు. ఈ బేసిక్స్ మీద పట్టు లేకుండా ఎవరు ఆన్సర్ చేయలేరు. మనం ఈ ఇచ్చినటువంటి ప్రశ్నలో మనకి ఏ ఎకానమీ పుస్తకాల్లో కానీ డైరెక్ట్గా నీకు ఎక్కడ ఏ రైటర్ కూడా రాసి ఉండడు. మీరు చూసుకోండి కావాలంటే. ఇది 2-3 క్వశ్చన్లు తప్పనిచ్చి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అట్లానే ఉన్నాయి, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అట్లానే ఉన్నాయి.
మరి ఇలా పేపర్ వచ్చినప్పుడు ఎవరు సక్సెస్ అవుతారు, ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయి? ఫస్ట్ పేపర్కి యాడ్ అయ్యేటువంటి ఎకానమీ నుంచి యాడ్ అయ్యే మార్కులు ఎవరికి వస్తాయి అంటే, ఎకానమీ మీద ఎవరికైతే నేను చెప్పినటువంటి ఈ ప్రాథమిక అంశాల మీద పట్టు ఉండి ప్రాసెస్ని ఎవరు ఫాలో అవుతారో, అంటే ఆర్థిక పరిణామము, అంటే భారతదేశ ఆర్థిక పరిణామము 2022, 23, 24, 25 4 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పరిణామము, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. మనం కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి చదువుతోంది, ఒక పథకం వచ్చిందా అంతే. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి మనకు ఒక పథకం కనబడుతుంది. పథకాలు పెద్దగా లేవు, ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్స్ ఏమి లేవు. ఏ ప్రశ్న తీసుకున్నా దాదాపుగా కూడా ఏంటంటే ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ మీద చాలా పట్టు ఉండాలి, విత్త పాలన మీద పట్టు ఉండాలి. ఈ పట్టు మరి ఏర్పాటు చేసుకోవడానికి ఎంతమంది విద్యార్థులు ఎకానమీని ఈ విధంగా అధ్యయనం చేశారు అన్నది మనం లెక్క వేస్తే చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది. అందుకే మార్కులు ఈ భాగంలో బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. 2-3 సంవత్సరాల నుంచి బాగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వదలకుండా లక్ష్యాన్ని నిర్మాణం చేసుకొని న్యూస్ పేపర్ను ఫాలో అవుతున్న వాళ్ళు ఈ ఎకానమీ పేపర్ని ఆన్సర్ చేయగలుగుతారు. చేయొచ్చు, ఆన్సర్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఆన్సర్ చేస్తున్నప్పుడు ఇది రైటా తప్పా అన్నది మనకి లేదు. అక్కడ కొన్ని క్వశ్చన్లు సృజనాత్మకంగా ఉన్నాయి, అంటే క్రియేటివిటీగా ఉన్నాయి. కొన్ని ప్రశ్నలు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటేనే నువ్వు ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. అది ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు 1, 2, 3, 4 స్టేట్మెంట్తో లింక్ ఇస్తున్నాడు, ఒక్కొక్కసారి ఒక స్టేట్మెంట్కి లింక్ ఇస్తున్నాడు. ఈ లింకేజ్ని అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎక్కువ మార్కులు సాధించగలుగుతారు. కాబట్టి ఇక్కడ దీనిలో 75 మార్కులు, నేను 75 క్వశ్చన్లను పరిశీలించాను. 50 క్వశ్చన్ల దాకా వచ్చి దాదాపుగా కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద ఇచ్చాడు. ఒక 25 ప్రశ్నలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మీద మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 75 ప్రశ్నలు ఆన్సర్ చేయాలంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రారంభం నుంచి నేను చెప్పినటువంటి టాపిక్స్ మీద కంపల్సరీగా గ్రిప్ ఉండాలి. దానితో పాటు మనం ఆ యొక్క ఆన్సర్ను ఐడెంటిఫై చేసేటువంటి ఎక్స్పీరియన్స్ ఎవరికి వస్తాయి అంటే, ఎవరైతే న్యూస్ పేపర్స్ ఫాలో అవుతారో వాళ్ళకు వస్తుంది అనమాట. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ కానీ సెబీ గురించి ఉన్నాయి, రిజర్వ్ బ్యాంక్ గురించి ఉన్నాయి, డిఫ్లేషన్ గురించి ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ గురించి క్వశ్చన్స్ ఉన్నాయి, జిఎస్టీ గురించి క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మార్పుల పరిణామాలు. సిఆర్ఆర్ గురించి క్వశ్చన్స్ ఉన్నాయి. 10% సిఆర్ఆర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసినప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పేసి అన్నాడు. క్యాష్ రిజర్వ్ రేషియో సబ్జెక్టు మీద సంపూర్ణమైన అవగాహన ఉన్నవాడు ఖచ్చితంగా ఆన్సర్ పెడతాడు. మనం సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్ బుక్స్ చదివి ఏదో ఎకానమీ పర్వాలేదు అని చెప్పేసి పోతే అక్కడ రాదు. 75 ప్రశ్నలకి మనం ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉంది? బాగా తెలియగల స్టూడెంట్స్ మనం తీసుకుందాం. మనం అంటే ఏపీ హిస్టరీలో, ఇండియన్ పాలిటీలో స్కోర్ చేసిన మార్కులు ఇక్కడ రావు. ఇప్పుడే కాదు, ఎప్పుడు గ్రూప్ 2 పేపర్స్ తీసుకుని ఎకానమీ తగ్గుతుంది. మరి 200 అబోవ్ స్కోర్ చేసే వాళ్ళకి ఎకానమీలో ఎన్నో వస్తాయి, బిలో స్కోర్ చేసే వాళ్ళకి ఎకానమీలో ఎన్నో వస్తాయి. నేను చెప్పాను నెగిటివ్ మార్కుల ఇంపాక్ట్ మీకు చెప్పాను, ఎనాలిసిస్ నిన్న వీడియోలో చెప్పాను మీకు. 75 మార్కులకి మనం రాస్తే 70 క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తే మనకి అక్కడ 54 వస్తున్నాయి. అంటే పేపర్ బాగా తెలిస్తే. ఇక్కడ ఎకానమీ పేపర్ బాగా తెలియటానికి అవకాశం ఎంతమందికి ఉంది? ఒకవేళ ఉంటే వాళ్ళందరికీ కూడా మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. నేను లేదంటలేదు, నేను ఉంది. కానీ ఎక్కువ మందికి ఏంటంటే ఎకానమీ పేపరు అనేది ఒక గడ్డు సమస్యగానే ఉంది. కాబట్టి మార్కులు ఈ పేపర్లో బాగా డౌన్ అవుతాయి. 54 నువ్వు ఏపీ హిస్టరీ, ఇండియన్ ఎకానమీలో, ఇండియన్ పాలిటీలో మనం స్కోర్ చేస్తే, ఇక్కడ ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీకి వస్తేకే 50% స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. 75 మార్కులకి దాదాపుగా 37, 35 ఆ స్థాయికి పడిపోయేటువంటి అవకాశం ఉంది. కొన్ని ప్రశ్నలు మనం వదిలేయాల్సింది తప్పదు. ఎందుకు వదిలేయాలి తెలియదు కాబట్టి. ఎక్కువ వదిలేస్తా పోతుంటే మనకి తక్కువ ఆన్సర్ చేసి కనబడుతూ ఉంటాయి. ఒకవేళ నువ్వు గెస్ చేసి పెట్టినట్లయితే అది రైట్ అయితే ఓకే, రాంగ్ అయితే రైట్ అయినటువంటి మార్క్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే నేను ఎందుకు బాగా 200 అండ్ అబోవ్స్ ఎందుకు రావండి, 200 దగ్గర ఎందుకు కట్ పాయింట్ ఉండకూడదు అని చాలామంది నాకు కామెంట్స్ పెడుతూ ఉన్నారు. ఇక్కడ నీకు పేపరు కౌంట్ డౌన్ అవడానికే ప్రధాన కారణం భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. మీరు నెగిటివ్ మార్క్స్ పోయి వదిలేసినటువంటి ప్రశ్నలను తీసివేసి, మీకు తెలియనటువంటి ప్రశ్నలను తీసివేసి, మీరు తప్పు చేసిన ప్రశ్నలు తీసివేసి వడబోసి చూసినట్లయితే ఎకానమీ పేపర్ దారుణంగా పడేటువంటి అవకాశం ఉంది. కొంతమంది విద్యార్థులు ఎవరైతే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతూ ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు గ్రూప్ 1 సర్వీసెస్ ప్రిలిమ్స్ అయిపోయి మెయిన్స్ రాస్తూ ఉన్నారో వాళ్ళు రాయగలరు. ఈ ఎకానమీ పేపరు సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 ప్రిలిమినరీస్
సర్వీసెస్ స్థాయిలో ఉంది. మరి గతంలో జరిగినటువంటి గ్రూప్ 2 పేపర్ చూసినట్లయితే ఏపీ ఎకానమీ బీట్లు డైరెక్ట్గా వచ్చినాయి, ఇండియన్ ఎకానమీ బీట్లు డైరెక్ట్గా వచ్చింది. మీరు కావాలంటే మీరు పేపర్ చూసుకోండి. ఆ పేపర్కి ఈ పేపర్కి ఈ భాగాన్ని పేపర్ 2 మొట్టమొదటి సెక్షన్ ఏ భాగాన్ని చూసినట్లయితే చాలా వైవిధ్యం ఉంది. ఇది స్థాయి ఎక్కువగా ఉంది. ప్లస్ ఏంటంటే ఈ పేపర్లో వచ్చేటువంటి ప్రాసెస్ని గుర్తుపెట్టుకునేటువంటి పరిస్థితి అంత విద్యార్థులకి ఉండకపోవచ్చు. కొంతమంది నోట్స్ ఎవరైతే రాసుకుంటారో, పేపర్స్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఎకానమీ పేపర్ అనేది మన యొక్క పర్సంటేజ్ని డౌన్ చేస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అది అప్పుడు డౌన్ చేస్తుంది, కానీ ఇప్పుడు ప్రస్తుతం జరిగినటువంటి గ్రూప్ 2 మెయిన్స్ అనేది మనకి నెగిటివ్ మార్క్స్తో పోల్చుకొని చూసినట్లయితే ఇంకా ఎక్కువ డౌన్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక్కడ 50%కి మనకి ఎక్కువ సాధ్యం ఉందన్నమాట. అంటే 30 నుంచి 40 మార్కులు, ఇంకా మిగతా వాళ్ళకి తక్కువ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుందని. సో కాబట్టి ఏంటంటే అందువల్ల మీరు బాధపడాల్సిన పని లేదు. ఎప్పుడైతే మనకి ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీలో స్కోర్ అయ్యేటువంటి ఆ మార్కులు యాడ్ చేసుకొని ఆ నెక్స్ట్ భాగాన్ని మనం రేపు వీడియోలో నేను మీకు అనాలిసిస్ చేస్తాను. చూసుకొని మొత్తం అగ్రిగేట్గా చూసుకోండి. ఎకానమీలో డౌన్ అయ్యేంత మాత్రాన మనకి సర్వీస్ రాకుండా ఏం పోదండి. ఇది ఎప్పుడు కూడా ఎకానమీలో తక్కువే వస్తాయి ఎప్పుడు కూడా. ఈసారి కూడా ఏంటంటే పేపరు చాలా జిఎస్టీ అండ్ నేషనల్ ఇన్కమ్, డిఫ్లేషను, ఇన్ఫ్లేషను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ, అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ ఇట్లాంటివి అడుగుతూ వచ్చాడు. అలా కాకుండా పథకాలు అడుగుతూ, గ్రామీణాభివృద్ధి మీద అడుగుతూ, నిరుద్యోగం పేదరికం మీద అడుగుతూ, ప్రణాళికల మీద అడుగుతూ, ప్రణాళికలకు సంబంధించి మనకి ఎక్కడా ప్రశ్న లేదు. లేదా భారతదేశ ఆర్థిక వ్యవస్థ బ్రిటిష్ వారి కాలంలో ఎట్లా ఉంది ప్రశ్న లేదు. నూతన ఆర్థిక సంస్కరణల మీద ఉంది. నూతన ఆర్థిక సంస్కరణల మీద మన క్వశ్చన్లు అటెంప్ట్ చేయొచ్చు. సో ఏదేమైనప్పటికీ ఏంటంటే ఇట్స్ ఏ సబ్జెక్టివ్ పేపర్. మార్కులు ఎక్కువ ఆశించడానికి అవకాశం లేనటువంటి పేపరు అని నేను వివరిస్తూ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది దాని గురించి నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.